ఎప్పటి నుంచి ఇది ప్రాబ్లమ్ స్టార్ట్ అయింది దానికి? 5 సంవత్సరాల నుంచి అవుతుందమ్మా. కాకపోతే లోపల చూయించుకుంటుండి ఇక్కడ సీమ్ వచ్చిందంటే ఆపరేషన్ చేసిర్రు. ఆ తగ్గేంత లోపలనే మళ్ళీ షుగర్ ఎక్కువైపోయింది. 600 షుగర్ అయింది. మళ్ళీ ఇక్కడ స్టార్ట్ అయింది, ఈ కాలికి స్టార్ట్ అయింది. ఇక్కడ ఆపరేషన్ అయిపోయింది, మళ్ళీ ఇక్కడ కాలికి స్టార్ట్ అయింది. దాని తర్వాత డయాలసిస్ స్టార్ట్ అయింది 3 సంవత్సరాల నుంచి. డయాలసిస్ దినం పోవాలి రావాలి, ఆయాస పడడం, ఒక్కరు పోకుండా ఆయాసం రావడం ఇట్లా. మొన్నటి దాకా చాలా అట్లనే పోయిండు. వచ్చిన తర్వాత మొన్న ఒక నెల అదే చావుకు ముందు కడుపు అంతా ఉబ్బిపోయి ఆయాసం పడుతుంది బాగా. అప్పుడు కూడా మన డబ్బులు లేవు. ఎట్లా ఏ దవాఖాన తీసుకోవాలని బాగా ఆలోచించి ఏమన్నా కానీ సోమ్య తీసుకుని మా ఇంటి పక్కకే సోమ్య తీసుకుపోతే, లేదమ్మా నేను చూడను, ఆయనకు చాలా పరిస్థితి బాగాలేదు, ఇంకా వేరే హాస్పిటల్కి తీసుకెళ్ళాను అని చెప్పి బోడుపల్లి తీసుకెళ్ళినాం. బోడుపల్లి మన డబ్బులు లేవు. ఆడ పైసలు ఇస్తేనే పట్టుకొని చూస్తారు, లేకుండా చూస్తారు. అస్సలు డబ్బులే లేవు మా దగ్గర. ఇక ఆయన ఫోన్లోనే అన్ని ఎతికి ఒక ఫ్రెండ్ ఫోన్ చేసిన, అన్న ఇట్లా మా ఆయన పరిస్థితి ఇట్లా ఉందన్న, ఏమైనా పైసలు ఇస్తేనే హాస్పిటల్లో చూస్తారన్న చూడాలంటే వెంటనే 20,000 డబ్బులు వేసిండు. ఆయన 20,000 వేయంగా ఆయన కట్టిన ఆయనకు కడితేనే ట్రీట్మెంట్ చేస్తారు, కట్టకుండా ట్రీట్మెంట్ చేస్తారు. మళ్ళీ అక్కడ బొడుపులో ఒక సాయి అన్నట్టు ఆయన ఉంటాడు, మెట్టు సాయి అన్న అంటాడు. ఆయన పాపం 30,000 తెచ్చి ఇచ్చిండు, అవి కూడా కట్టేసినాం. లేదన్నా 4,50,000 అయినాయి అక్కడ కూడా. మళ్ళీ అక్కడ నాకు నచ్చలేదు, అక్కడ వద్దు పిఆర్కే తీసుకోదాం ఎన్ని పైసలు కానీ అంటే మళ్ళీ పిఆర్కే తీసుకో. అక్కడ పోయినాక అంత అదైందమ్మా, ఏం చేయలేము, దేవుని భారమే అని చెప్పారు. కానీ బతికే వస్తాడు అనుకున్నా కానీ ఇట్లా అవుతుంది అనుకోలేదమ్మా నేను.